వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాంబు బెదిరింపు, విమానదారి మళ్లింపు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. దుబాయ్ ఆకాశ హార్మ్యంలో ఒక భవనంలో అగ్ని ప్రమాదం. నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల కళ్లలో అవధులు లేని ఆనందం కనిపించింది. ఇందుకు కారణం రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మహాసంకల్పం. నిరుపేద విద్యార్థులకు అధునాతన సాంకేతికతతో డిజిటల్ విద్యను అందించేలా రూపుదిద్దిన వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం మొదలు కావటమే వీఆర్ హైస్కూల్లో మంత్రి నారాయణ అడ్మిషన్ల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభించారు. దీంతో అడ్మిషన్లు పొందిన అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులతో వీఆర్ హై స్కూల్ కిటకిటలాడింది. తమ బిడ్డల కోసం అత్యాధునిక సౌకర్యాలతో మంత్రి నారాయణ అద్భుతంగా నిర్మించిన వీఆర్ పాఠశాలను చూసి ఇది కళ నిజమా అని తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి వీఆర్ పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. మంత్రి నారాయణ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని, తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్న నారాయణ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని భావోద్వేగంతో మంత్రి నారాయణ దంపతులకు వారు దీవెనలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, గొప్ప చరిత్ర ఉన్న స్కూల్ ని వైఎస్సార్సీపీ హయాంలో మూతపడేసిందని, మా ప్రభుత్వంలో వీఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఉంటుందని, వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు నిరుపేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రవాణా సౌకర్యాలతో పూర్తి ఉచితంగా విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన అందుతుందన్నారు. అన్ని రకాల క్రీడా పరికరాలతో క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. నిజంగా నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. కానీ ఈరోజు యాక్చువల్గా ఏదైతే వీఆర్ హై స్కూల్, నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఏ స్కూల్లో అయితే చదివి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చాను, అదే స్కూల్ గత ప్రభుత్వం మూసేయటం జరిగింది. దానికి ఎలక్షన్స్ ముందు ఆ స్కూల్ని ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. మాట ప్రకారమే ఈ స్కూల్ని యాక్చువల్గా ఓపెన్ చేశాం. ఏంటి ఆ సౌండ్? అక్కడ ఏదైతే ఆ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు యాక్చువల్గా అడ్మిషన్లు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 12వ తేదీ స్కూల్ స్టార్ట్ కావాలా. అయితే ఈ స్కూల్ ఏదైతే ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, మా పిల్లలు, మా కుమార్తెలు, తల్లుళ్ళు వాళ్ళు ఎవరైతే దీంట్లో ఎన్సీసీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్కూల్ని పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్దుతున్నారు. దానికి దాదాపు 80% వర్క్ అయిపోయింది. ఇంకా మరొక 20% వర్క్ ఉంది. దానికి మరొక వారం పడుతుందన్నారు. అందుకని ఇది రీఓపెనింగ్ 23 పెట్టుకున్నాం. అయితే 12 స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో, తల్లిదండ్రుల్లో ఒక అయోమయం లేకుండా ఉండడం కోసంగా ఇవాళ అడ్మిషన్ ప్రాసెస్ చేసేమన్నాం. ఎవరైతే పేదలు, నిరుపేదలు సొసైటీలో ఉండారో, ముఖ్యంగా పాచి పని చేసుకునే తల్లిదండ్రులు ఉండారు, వాళ్ళ రోజుకి 1000 రూపాయల నుంచి 3000 వస్తుంది. 3 ఇళ్లలో చేస్తే 3000 వస్తుంది. ఒక ఇంట్లో చేస్తే 1000 రూపాయలు వస్తుంది. కొందరు 4 ఇళ్లలో చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే ఆ సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, అదేవిధంగా 53వ డివిజను, ఇలాంటి వాటిల్లో వాళ్ళని అడిగే మీరేం చేస్తున్నారంటే ఆ తల్లులు చెప్పింది అదే. కొందరికి తండ్రులు లేరు, కొందరికి తల్లులు లేరు. అలా అనేకమైన నిరుపేదల సొసైటీలో నేను ఎలక్షన్ ముందు చూశాను. అందుకనే అనౌన్స్ చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, నేను చదివిన స్కూల్ని రెనోవేట్ చేస్తున్నాను. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు కూడా చెప్పాను, ఒక మంచి స్కూల్గా చేయండి అని చెప్పారు. భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాలనే నా ఆశయం.
దీనికి కావాల్సిన అకాడమిక్ సపోర్ట్ కూడా, అంటే గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ తోటే అకాడమిక్ సపోర్ట్ కూడా నారాయణ గ్రూప్ ఇస్తుంది. 2014-19లో ఇదే క్యాంపస్లో పైన ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయించాను. ఆ ఇంటర్మీడియట్ టీచ్ చేయడానికి స్టాఫ్ కూడా నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చారు. నెలకు 6 లక్షల రూపాయలు పే చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ మూసేసింది. ఒక 300 మందికి 150 మంది నెల్లూరు జిల్లా వాళ్ళకి, 150 మంది బయట జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చారు అడ్మిషన్. కానీ గత ప్రభుత్వం అది మూసేసి ఒక డే స్కాలర్ నామకే వస్తు పెట్టింది. స్కూల్ అయితే పూర్తిగా మూసేసింది. అయితే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎందుకు ఇస్తుందంటే, ఈ స్కూలు రెన్యువేషన్ అయిన తర్వాత అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు కొందరు తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ మేనేజ్మెంట్ని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి చూపిస్తే, స్కూల్ చూడంగానే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ని మ్యాప్ చేసుకున్నారు. దాన్ని చేయబోతున్నారు. నిన్నే నాకు యాక్చువల్గా చెప్పి పంపించారు, నాయుడు దర్శనారెడ్డి వాళ్ళు మేము కూడా ఒక స్కూల్ చేస్తాము అని. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే 4 వచ్చారు, 4 స్కూల్స్ చేస్తామని. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏదైనా ఒక మోడల్గా చేసి చూపిస్తే ఎంతోమంది ఉన్నారు. దాతలు నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయంతో నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని ఇదే విధంగా తీర్చిదిస్తానని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం జర్మనీ నుంచి శంషాబాద్ కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపాయి. దీంతో ఆ ఫ్లైట్ ను రోమానియా నుంచి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కు తిరిగి తీసుకెళ్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన ఆధారంగా నిలిచిన తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం నాడు లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి పథకం విజయాన్ని ప్రజలతో కలిసి జరుపుకున్నారు. పథకంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బ్యాంకు ఖాతాలో నేరుగా నిధులు జమ అవటం విద్యలో వెలుగులు నింపిందని మంత్రి పేర్కొన్నారు. తల్లిని గౌరవించడం అనేది ఒక కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి పునాది. ఈ భావనతో తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్దిదారులు, తల్లులు, విద్యార్థులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి ముఖాలు ఆనందం వెలుగులు కనిపించాయి. నమస్కారం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శుభదినం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏమైతే హామీలు చెప్పారో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు చేరువ చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటైన వంటి ఆడబిడ్డలు స్కూలుకు పోతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఒకేసారి 67 లక్షల మంది విద్యార్థినులకు సుమారు 8,500 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చెల్లించడం జరిగిందంటే ఇది ఒక చరిత్ర. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల హామీగా ఇదే హామీని తీసుకొని వచ్చారు, వేరే పేరు చెప్పి. ఆ రోజు ఫట్టుమని 40 లక్షల మందికి ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. 5 సంవత్సరాల కాలం గడిపిన తర్వాత ఏదైతే మా నాయకుడు చెప్పాడో ఈరోజు ప్రజలకు చేరువ చేయడం జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారు. ఏదైతే హామీ చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు వస్తూ ఉంది. సుమారు 64 లక్షల పెన్షన్లు చెప్పాం. తూచా తప్పకుండా 1వ తారీఖున 64 లక్షల పెన్షన్లు లబ్ధిదారులకు ఇస్తున్నాం. అలాగే డిఎస్సి చెప్పడం జరిగింది. ఈరోజు డిఎస్సికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. రేపు నెలలో డిఎస్సి పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 16,500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఇసుక పక్క రాష్ట్రాలకు పోతే ఈరోజు రాష్ట్రంలో
ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా పేద ధనికుడు ఎవరితో నిమిత్తం లేకుండా అందరికీ ఉచిత ఇసుక ఇస్తున్నాం. ముఖ్యంగా గత నెలలో మత్స్యకారులకు ఏదైతే చెప్పామో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. నిన్న ఏదైతే అతిపెద్ద స్కీమ్ 8,500 కోట్ల రూపాయలతో ఈరోజు అందరికీ ఒక కుటుంబంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మన నియోజకవర్గంలోనే ఒక తల్లిదండ్రులకు 7 మంది బిడ్డలుంటే 7 మందికి ఒకే రోజు అకౌంట్లలో జమ చేశారంటే ఇది తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా 2 హామీలు ఉన్నాయి. రైతుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పని చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ అనే పథకం ఏదైతే మేము ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6లో చెప్పామో అది కూడా వచ్చే నెలలోనో ఈ నెలలోనో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధితో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా అకౌంట్లలో అది కూడా సుమారుగా 60 లక్షల పై చిలుకున్న ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళ రైతులందరికీ వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. చివరి హామీ ఏదైతే ఉందో మహిళా మూర్తులందరికీ కలిసి ఫ్రీ బస్సు సౌకర్యం అని చెప్పాం. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు రాష్ట్రాల్లో ఏ విధంగా మహిళా మూర్తులందరికీ ఫ్రీ సర్వీస్ అని చెప్పామో హామీని కూడా నిలబెట్టుకొని సూపర్ 6 అంతా అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే అందించడం జరిగిందంటే ఒకసారి గమనించాల. గత ప్రభుత్వం లాగా హామీలు ఇచ్చి కుటుంబంలో 4 ఉంటే 4కి ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్కొక్కటిగా తగ్గించుకొని వచ్చి కుటుంబంలో ఒక బిడ్డకుంటే ఒక బిడ్డకు డబ్బులు ఇచ్చిన ఘనత వాళ్ళదైతే ఈరోజు మేము కుటుంబంలో బిడ్డలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి జమ చేశామంటే ఇది యొక్క దార్శనికత మా ముఖ్యమంత్రి గారి గొప్పతనం అని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఒకటే చెప్తున్నాం, 1 సంవత్సరం అయింది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యి రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వేచి చూశారు. గత 1 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలకు ఏవైతే దుబాయ్ ఆకాశ హార్మ్యంలో ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 4,000 మందిని భవనం నుండి బయటికి పంపించాయి రెస్క్యూ బృందాలు. ఇక రెస్క్యూ బృందాలు త్వరగా స్పందించడం వలన అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గత పాలకులు అరాచకంతో మూసివేసిన స్కూల్ను ఓపెన్ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఒకే రోజులో 900 మందికి అడ్మిషన్లు ఇవ్వటం సరికొత్త రికార్డని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరు పట్ల సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో మంత్రి నారాయణను మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రితో కలిసి వీఆర్ హైస్కూల్లో చేపట్టిన ఆధునీకరణ పనులను సోమిరెడ్డి పరిశీలించారు. తరగతి గదుల్లో ఫర్నిచర్, డిజిటల్ ఎక్విప్మెంట్, ప్లే గ్రౌండ్ చూసి సోమిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వీఆర్ హైస్కూల్ను ఇప్పుడు చూస్తే దిమ్మ తిరిగిపోతుందన్నారు. ఇంత అద్భుతంగా స్కూల్ను రూపుదిద్దుకుంటుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. మంత్రి నారాయణ సార్ టేకప్ చేసి పునః ప్రారంభిస్తుండటం అద్భుతమన్నారు. ప్రస్తుతం వీఆర్ హైస్కూల్లో కార్పొరేట్ ని తలదన్నేలా తీర్చిదిద్దారని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పించడం ఓ చరిత్ర అని అభివర్ణించారు. వీఆర్ హైస్కూల్లో చదివి ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. వీఆర్సీలో లా కాలేజ్ ఎన్నికల్లో నిలిచి నేను పాలిటిక్స్ చేశానని మననం చేసుకున్నారు. అటువంటి స్కూల్ను గత పాలకులు మూసివేయడం చాలా బాధ కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. అయితే నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక మూతపడ్డ స్కూల్ని తిరిగి తెరిపించడం గొప్ప విషయమని మంత్రి నారాయణ పనితీరును అభినందించారు. తాను నడిపే స్కూల్ కి మించి వీఆర్సీని సిద్దం చేయడం గొప్ప విషయమన్నారు. అదేవిధంగా 900 మంది అడ్మిషన్స్ ని ఒక్క రోజులో చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలు మంత్రి నారాయణకు రుణపడి ఉండాలని ఆకాంక్షించారు. పేద పిల్లల స్కూల్ కోసం పాటుపడ్డ మంత్రి కుమార్తెలకు కూడా మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీలపై స్పష్టత వస్తుందన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. గడువు సమీపిస్తున్నందున ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కుసుమంచిలో తన క్యాంపు కార్యాలయంలో పాలేరుకు చెందిన ముఖ్య నాయకులతో పొంగులేటి సమావేశం నిర్వహించారు. మరో వారంలో రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ ను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులదేనని, గ్రామాల్లో ఇందిరమ్మైలు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కాగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఆదివారం హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 561 మండలాల్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, వీటిలో 4.61 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సర్వే రికార్డు లేని 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూ సర్వే శరవేగంగా జరుగుతోందన్నారు. మహారాష్టలో కుప్పకూలిన వంతెన నదిలో 15 మంది పర్యాటకులు పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక 6 పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. పూణేలోని ఇంద్రయాని నదిపై ఈ వంతెన కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో నదిలో పడి సుమారు 15 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. ఇక ఘటనా స్థలానికి రెస్క్యూ టీం బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. बघा घ्या याला आवाज देऊ बाहेर घ्या బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాంబు బెదిరింపు, విమానదారి మళ్లింపు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. దుబాయ్ ఆకాశ హార్మ్యంలో ఒక భవనంలో అగ్ని ప్రమాదం. నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్.